అందరికీ నమస్కారం. నేను మీ లక్కీ. ఎలా ఉన్నారంతా బాగున్నారా? ఒక విమానం గాలిలో ఎగిరి కేవలం 37 సెకండ్లలోనే నేలను తాకింది. ఒకేసారి 242 మంది ప్రాణాలను కోల్పోయారు. భూమిపై మరో 30 మంది స్టూడెంట్స్ ప్రాణాలను కోల్పోయారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఒక విమానం మంటల్లో కరిగిపోయింది. కానీ ఆ మందంగా వచ్చిన పొగలోంచి ఒక వ్యక్తి మాత్రం బయటికి వచ్చాడు. 242 మంది సజీవ దహనం అవగా ఆ వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. అది కూడా ఏ చెయ్యి విరుగో ఏ కాలు విరుగో తీవ్రమైన గాయాలతో ప్రాణాపాయ స్థితిలోనూ అతను కనిపించలేదు. విమాన ప్రమాదం జరిగిన తర్వాత చుట్టూ ఉన్న శవాల మధ్య నుంచి అతను నడుచుకుంటూ బయటికి వచ్చాడు. ఇక ఆ విమానంలో ఉన్న 242 మంది సజీవ దహనం అయితే ఒకే ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడి మృత్యుంజయుడు అయ్యాడు. మరణపు అంచుల వరకు వెళ్ళి చావుకు ఎదురెళ్లి మరీ మరణాన్ని జయించాడు. అతనే విశ్వాస్ కుమార్ రమేష్. అసలు ఎవరి విశ్వాస్ కుమార్ రమేష్? అతని బ్యాక్గ్రౌండ్ ఏమిటి? విమానం టేకాఫ్ అయిన 30 సెకండ్లలోనే ప్రమాదం ఎలా జరిగింది? ఆ 30 సెకండ్లలోనే ఏం జరిగింది? ఇతనొక్కడే స్వల్ప గాయాలతో ప్రాణాలతో ఎలా బయటపడ్డాడు? అనేక వివరాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఇప్పటికింకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. 2025 జూన్ 12 సాధారణంగా మొదలైన రోజు, కానీ భారతదేశ విమానయాన చరిత్రలో అతి భయంకరమైన రోజుగా మారింది. ఆఫ్టర్నూన్ 1:39 సమయంలో అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి లండన్ గట్విక్ వైపు బయలుదేరిన ఎయిర్ ఇండియా AI-171 విమానం టేకాఫ్ అయిన కేవలం 30 సెకండ్లలోనే అదుపు తప్పి బీజే మెడికల్ హాస్టల్ భవనంపై విరుచుకుపడింది. ఓ ముసుగు నిద్రలో ఉన్న నగరానికి ఒక్కసారిగా భయం పుట్టించింది. బీజే మెడికల్ కళాశాల హాస్టల్పై కూలిన విమానం వల్ల 38 మంది విద్యార్థులు చనిపోయారు. అలాగే విమానంలో దాదాపు 242 మంది ప్రయాణిస్తున్నారు. ఇందులో భాగంగా విమానంలో 2 పైలట్లు, 10 క్యాబిన్ క్రూ, 169 మంది ఇండియన్స్, అలాగే 53 మంది బ్రిటిష్ దేశస్థులు, 1 కెనడియన్ నేషనల్ మరియు 7 పోర్చుగీస్ దేశస్థులు ఉన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. హాస్టల్లో ప్రశాంతంగా భోజనం చేస్తున్న వేళ విద్యార్థులు మృత్యువాత పడడం అనేది యావత్ ప్రపంచాన్నే కదిలింపజేస్తుంది. విద్యార్థులు, వైద్య సిబ్బంది, పూర్తిగా కాలిపోయిన తలుపులు, బండిళ్ల మధ్య చిక్కుకోవడం, ఈ దృశ్యాలు అందరినీ కలిచివేశాయి. రెస్క్యూ టీం ప్రమాదం జరిగిన కొద్దిసేపట్లోనే రంగంలోకి దిగింది. కానీ విమానంలో ఉన్న 241 మంది అక్కడికక్కడే మరణించారు. శరీరాలను గుర్తుపట్టడం కూడా చాలా కష్టంగా అయింది. కానీ ఇలాంటి విషాద సంఘటనలో ఒకే ఒక వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడడం అసాధారణీయం. తను విశ్వాస్ కుమార్ రమేష్. అతనికి అక్షరాల 40 ఏళ్ల వయస్సు. పుట్టి పెరిగినది భారత్లో అయినప్పటికీ బ్రిటిష్ పౌరత్వం పొంది అక్కడే భార్య పిల్లలతో సహా స్థిరపడ్డారు. కానీ అతని తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు ఇంకా భారత్లోనే ఉన్నారు. ఈ కారణంగా అతడు అప్పుడప్పుడు తల్లిదండ్రులను చూడడానికి భారత్కు వస్తూ ఉంటాడు. ఆ క్రమంలోనే భారత్కు వచ్చిన విశ్వాస్ కుమార్ గురువారం ఆఫ్టర్నూన్ అనగా జూన్ 12వ తారీఖు ఎయిర్ ఇండియాలో లండన్కు 11A సీట్కు టికెట్ను బుక్ చేసుకున్నాడు. అతని ప్రయాణం కూడా చివరి నిమిషంలో ఫిక్స్ కావడంతో టికెట్స్ బుక్ అవుతాయా లేదా అనే అనుమానంతోనే టికెట్స్ను బుక్ చేసుకున్నాడు. తనతో పాటు తన అన్నయ్య 45 ఏళ్ల అజయ్ కుమార్ రమేష్కు కూడా టికెట్లను ట్రై చేశాడు. టికెట్స్ అయితే బుక్ అయ్యాయి. కానీ అది అతని అదృష్టమో లేకపోతే వాళ్ళ అన్నయ్య దురదృష్టమో తెలియదు. ఇద్దరికి వేరు చోట్ల టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి. విమానం ఎక్కిన తర్వాత లోపల ఉన్న విమాన సిబ్బందిని తమ 2 సీట్లను మార్చవలసిందిగా కోరాడు. ఆయన మా అన్నయ్య, ఇద్దరికీ ఒకే చోట సీట్లను కేటాయించగలరా అని సిబ్బందిని అడిగినా కూడా వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సారీ సార్, మీరు అడ్జస్ట్ అవ్వక తప్పదు అని సిబ్బంది చెప్పడంతో విశ్వాస్ సరే అని ఊరుకున్నారు. ఆ తర్వాత విమానం టెక్నికల్ కారణాల వల్ల ఎలా హాస్టల్ భవనంలోకి చొచ్చుకుపోయిందో, ఎలా పేలుడు సంభవించి ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగిందో అందరికీ తెలిసిన విషయమే. అంత పేలుడు సంభవించడానికి కారణం ఏమిటంటే, నిజానికి ఆ విమానం అహ్మదాబాద్ నుండి లండన్కు, మళ్ళీ తిరిగి లండన్ నుంచి అహ్మదాబాద్కు రావాల్సి ఉంటుంది. కావున అలా వెళ్ళి తిరిగి రావడానికి అవసరమైన ఫ్యూయల్ను ఒకేసారి విమానంలో నింపడంతో, అలాగే ఆ విమానంలో ఏకంగా 1,50,000 ఫ్యూయల్ ఉండడంతో మంటల విజృంభణ తీవ్రమైనది. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, ఆ విమానంలో ఉన్న వారి శరీర భాగాలే కాదు కదా, ఎవరిది ఏ శరీర భాగమో తెలియనంత ఘోరంగా అందరూ మరణించారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ ప్రమాదంలో మరణించారు. చేతులు ఒక చోట, కాళ్ళు ఒక చోట, తలభాగాలు ఒక చోట,
శరీర భాగాలు చిదిలమైన స్థితిలో మరొక చోట. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఘోరమైన విషయాలు ఆ ప్రమాదం జరిగిన చోట కనిపించాయి. మరీ ఘోరమైన విషయం ఏమిటంటే హాయిగా మధ్యాహ్న సమయంలో భోజనం చేస్తున్నటువంటి మెడికల్ స్టూడెంట్స్, అలాగే కొంతమంది ప్రాక్టీస్ డాక్టర్లు మృత్యువాత పడడం అనేది అత్యంత బాధాకరమైన విషయం. ఈ ఘటనలో హాస్టల్ భవనాన్ని విమానం గట్టిగా ఢీకొట్టడంతో ఎంతమంది విద్యార్థులు అక్కడ చనిపోయారో లెక్క తేలాల్సి ఉంది. అయితే ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఎంతమంది శవాల మధ్య నుండి తెచ్చుకుంటూ వచ్చాడు మృత్యుంజయుడు. అతనే విశ్వస్ కుమార్. అతని కళ్ళ ముందే అంత ఘోరమైన సంఘటన జరగడంతో కొద్దిసేపు భయాందోళనకు గురైన విశ్వస్ కుమార్ వణికిపోయాడు. అయితే అతని దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కు తరలించారు. ఇప్పుడిప్పుడే అతను కొంచెం కొంచెం కోలుకుంటున్నారు. అయితే ఈ తరహాలో అతను చిన్న గాయాలతో బయటపడ్డాడని చెప్పుకోవచ్చు. కేవలం చెస్ట్ దగ్గర మరియు కాళ్ళ దగ్గర స్వల్ప గాయాలు అయ్యాయి. అవి కూడా అంత ప్రమాదం కాదు, కొద్ది రోజుల్లో తగ్గిపోతాయని డాక్టర్లు చెప్తున్నారు. ఆ విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన అతనిని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా కూడా పరామర్శించారు. అలాగే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విశ్వస్ కుమార్ను మీడియా మిత్రులు, ఈ ప్రమాదాన్ని మీరు ముందే పసిగట్టారా? విమానం నుండి మీరు దూకేశారా? ప్రమాదం నుండి ఎలా బయటపడ్డారు? అసలు ప్రమాదం ఎలా జరిగింది? అనేక ప్రశ్నలు అతనిని అడిగారు. అయితే విశ్వస్ కుమార్ ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చిన తర్వాత, కొంచెం కోలుకున్న తర్వాత ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇచ్చారు. అసలు అతను ఎలా బయటపడ్డాడో కూడా అతను వివరించాడు. అతని మాటల్లో అతను ఎలా వివరించారో తెలుసుకుందాం. మరే ఒక్కరూ ఊపిరి తీసుకోలేకపోయారు, కానీ నేను మాత్రం దేవుడి దయ వల్ల బతికాను అని అతను వెల్లడించారు. అతని మాటల్లో భయం, పశ్చాత్తాపం, జీవితంపై ప్రేమ, కుటుంబంతో తిరిగి కలిసిన దృశ్యం నాకు అన్నీ కళ్ళ ముందు ఒకేసారి కనిపించాయి అన్నారు. అయితే అందరూ అనుకున్నట్లుగా నేనేమి ఎమర్జెన్సీ డోర్ను బద్దలుగొట్టుకుని బయటకు రాలేదు అని అన్నారు. అసలు అంత టైం కూడా నాకు లేదు. కళ్ళు మూసి తెరిచే లోపలనే విమాన ప్రమాదం జరిగిపోయింది. విమానంలో అసలు సమస్య ఏంటో నాకు తెలీదు. టెక్నికల్లో అసలు ఏమైందో కూడా నాకు తెలీదు. కానీ విమానం టేకాఫ్ అయిన 5 నుంచి 10 సెకండ్లలోనే విమానం ఆగిపోయింది. విమానం లోపల మా సీట్ల దగ్గర ఉన్న గ్రీన్ లైట్లు, తెల్ల లైట్లు వెలగడం స్టార్ట్ అయ్యాయి. విమానాన్ని పైలట్టే ఆపేశారేమో అని ఆ క్షణంలో నేను అనుకున్నాను. కానీ మరో క్షణంలోనే కింద పడిపోయి విమానం స్పీడ్ను అందుకుంది. అది కూడా చాలా వేగంగా ఈడ్చుకుపోతున్నట్లు మా అందరికీ అనిపించింది. అప్పుడే పేలిపోతుందేమోనని ఆ టైంలో నేను భయపడ్డాను. నేను అనుకున్నట్లుగానే విమానం నుండి మంటలు చెలరేగి భారీ పేలుడు సంభవించింది. నిజానికి నేను కూర్చుని ఉన్న సీటు భాగం వద్దే విమానం హాస్టల్ పై భాగాన్ని ఢీకొట్టి ఉంటుంది. దానివల్ల నేను కూర్చుని ఉన్న సీటు బాగా దెబ్బతిని నా సీటు ఊడిపోయి విమానంలోని కింది భాగంలోనికి నా సీటుతో సహా నేను కిందికి పడిపోయాను. అది జరిగిన మరుక్షణమే విమానం పై భాగంలో మంటలు చెలరేగాయి. భారీగా పేలుడు సంభవించింది. ప్రాణాలతో బయటపడతానని ఆ క్షణంలో నేను అస్సలు ఊహించలేదు. చావడం ఖాయమని నేను ఫిక్స్ అయిపోయాను. అలాగే భయంతో నా సీట్లోంచి లేచి చుట్టూ చూశాను. ఎదురుగా ఒక చోట డోర్ విరిగిపడినట్లు నాకు కనిపించింది. అటువైపుగా వెళ్లి చూశాను. కాస్త ఖాళీ స్థలం కనిపించింది. వెంటనే అటుగా వెళ్ళిపోయాను. అక్కడ చూస్తే నేను నిలబడి ఉన్న కొంచెం దూరంలోనే 2 ఎయిర్ హోస్టర్స్ కాలిపోతూ కనిపించారు. వాళ్ళ పక్కనే ఒక ఆంటీ, ఒక అంకుల్ కూడా మంటల్లో కాలిపోతూ కనిపించారు. వాళ్ళంతా అప్పటికే తమ ప్రాణాలను కోల్పోయి చలనం లేకుండా పడి ఉండడం చూసి నేను వణికిపోయాను. వాళ్ళ దేహాలు కనపడి ఉన్న ప్రాంతంలోనే అక్కడే ఒక డోర్ కనిపించింది. అక్కడ నుండి ఆ డోర్లోకి వెలుతురు సన్నగా లోపలికి వెళ్ళడం గమనించాను. ఆ డోర్ని కనుక నేను తీస్తే నేను బయటపడతానేమో అన్న ఆశ నాకు కలిగింది. క్షణంలో పైన బీభత్సమైన మంటలు, ఆ మంటల వ్యాప్తికి లోపల బీభత్సమైన వేడి, పక్కనే కాలిపోతూ ఉన్న మనుషులు. ఆ భయంలోనే తలుపులు తీయడానికి ప్రయత్నించాను. చేతులు వణికిపోతున్నా నా ప్రాణాలపై ఆశతో ఆ టైంలో నేను ఎలా తలుపులు తీశానో, ఏం చేశానో కూడా నాకు గుర్తులేదు. కొద్దిసేపటికే ఆ తలుపులు ఊడిపడ్డాయి. నేను ఆ శిబిలాల నుంచి బయటపడ్డాను. నడుచుకుంటూ బయటికి వచ్చాను. అలా నేను బయటకు వస్తూ ఉంటే నాకు చాలా భయంకరమైన దృశ్యాలు కనిపించాయి. కాళ్ళు ఇరిగిపోయి, చేతులు ఇరిగిపోయి, మంటల్లో కాలిపోతూ ఉన్న వ్యక్తులు, అవన్నీ చూసి నేను చాలా భయపడ్డాను. నేను కూడా చనిపోయానేమో, నా ఆత్మ ఇక్కడ తిరుగుతుందేమో అని భ్రమపడ్డాను. కొంత దూరం వచ్చేటప్పటికి మనుషులు నన్ను పలకరించేటప్పటికి అమ్మయ్య, నేను బ్రతికే ఉన్నాను, నేను ప్రాణాలతోటే ఉన్నాను అని అనుకున్నాను. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది నన్ను హాస్పిటల్కి తరలించారు. విపరీతంగా భయపడుతూ ఉన్న నన్ను డాక్టర్లు చూసి ఒక ఇంజెక్షన్ ఇవ్వడంతో మత్తుగా నిద్రపోయాను అంటూ విశ్వక్ కుమార్ మొత్తం ఏం జరిగిందో వివరంగా వివరించారు. అంత ఘోర ప్రమాదాన్ని దగ్గర నుండి చూశాడు కాబట్టి కొద్దిసేపు ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు.
అతనికి ఇంటర్నల్గా ఇంజురీస్ ఏం అవ్వలేదని డాక్టర్లు వివరించారు. ఇప్పుడు ఆయన కొంచెం క్షేమంగానే ఉన్నారు. విశ్వాస్ కుమార్ యొక్క కథ మనకు స్పష్టమైన సందేశం ఇస్తుంది. జీవితం అనేది క్షణాల్లో మారిపోతుంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనం మనోధైర్యాన్ని కోల్పోకూడదు అని అతను ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఎంతో ప్రభావశీలంగా మారాయి. నాకు మళ్ళీ పుట్టినట్టే ఉంది, ఇది దేవుడి వరం అని ఆయన అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, వర్తబుల్ ఇన్ఫర్మేషన్ అని మీకు అనిపించినట్లయితే మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ లక్కీస్ నాలెడ్జ్ హబ్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను మరింత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.